Hello friends, welcome to Sankalp Study Success. So in this particular session, let us discuss some more important questions from rule number 2. ఎప్పుడైతే phi of x ప్లేస్లో sin bx or cos bx ఉందో అప్పుడు మనం ఏం చేస్తాము అంటే సెకండ్ డెరివేటివ్ ప్లేస్లో మైనస్ బీ స్క్వేర్ని రీప్లేస్ చేస్తాం. అదే కదా రూల్ నెంబర్ 2 మనం చెప్పుకున్నాము. సో ఈ సెషన్లో కూడా మనం రూల్ నెంబర్ 2కి సంబంధించి మరికొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో వచ్చిన క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. అండ్ ఈవెన్ ఎక్స్పెక్టెడ్ మోడల్స్ ఫర్ యూర్ సెమిస్టర్ ఎగ్జామ్స్. ఫైన్. So the question here is solve d2 minus 4d plus 3 into y equals to sin 3x into cos 2x. ఇక్కడ sin cos యొక్క కాంబినేషన్ ఉంది, రెండిటి యొక్క ప్రొడక్ట్ ఉంది ఇక్కడ, అవునా కదా? సో ఇక్కడ ఎప్పుడైతే మనకి ప్లస్ కానీ మైనస్ కానీ ఉందో అప్పుడు పర్టికులర్ ఇంటిగ్రల్ని స్ప్లిట్ చేసుకోవచ్చు, కానీ ప్రొడక్ట్ ఉన్నప్పుడు అలా స్ప్లిట్ చేసుకోవడం కుదరదు. కాబట్టి దీన్ని మనం కొంచెం కేర్ఫుల్గా అర్థం చేసుకోవాలి. ఎలా అంటే సి చూడండి నాన్న, లెట్స్ రైట్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ డేటా మనం రాద్దాము. గివెన్ డేటా ఏంటంటే గివెన్ వాట్ ఈస్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ హియర్? ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్ d2 minus 4d plus 3 into y equals to sin 3x into cos 2x. అవునా కదా? సో sin 3x into cos 2x ఉంది. దీన్ని మనం ఎడిషన్లోకి మార్చాలంటే 2తో మల్టిప్లై చేసి ఫస్ట్ డివైడ్ చేస్తాను. ఎందుకు అలా చేస్తాను అంటే నాకు ఒక ఫార్మాట్ కనిపిస్తుంది. ఏంటది? ట్రిగ్నోమెట్రీలో మీరు ఈ ఫార్ములా నేర్చుకునే ఉంటారు. ఏంటంటే 2 sin a cos b, sin of a plus b plus sin of a minus b. అవునా కదా? ఈ ఫార్మాట్లో ఉంది. ఇక ఆ ఫార్మాట్లో మనం కన్వర్ట్ చేసుకుని మనం అప్లై చేయొచ్చు. ఐ మీన్ d2 minus 4d plus 3 into y ఈక్వల్స్ టు 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేసామనుకోండి, అంటే 1/2 into 2 sin 3x cos 2x. కెన్ ఐ రైట్ లైక్ దిస్? ఇప్పుడు 2 sin a cos b ఫార్మాట్ ఉంది కదా. సో వాట్ ఈస్ 2 sin a cos b నానా? 2 sin a cos b sin of a plus b plus sin of a minus b, రైట్? a ప్లేస్లో 3x ఉంది, b ప్లేస్లో 2x ఉంది. ఎస్ అవును. కాబట్టి వాట్ కెన్ ఐ డూ హియర్? సి d2 minus 4d plus 3 into y ఈక్వల్స్ టు 1/2 into sin of 3x plus 2x plus sin of 3x minus 2x. అంతే కదా? ఫైన్. సో d2 minus 4d plus 3 into y equals to 1/2 into sin 5x, right? Plus sin 3x minus 2x is x plus sin x. అంతేనా? సో ఇప్పుడు this is in the form of ఎలా ఉంది? f of d into y equals to phi of x. ఎస్ అవును. కాబట్టి వాట్ విల్ బీ ద సొల్యూషన్ y ఈక్వల్స్ టు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్. అంతే కదా? సరే, అంటే దీని నుంచి మనం ఏం చెప్పచ్చు? y ఈక్వల్స్ టు yc ప్లస్ yp. ఎస్ అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్. అవునా? సరే, ఫస్ట్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేసేద్దాము. అంటే వాట్ ఐ విల్ బీ నోయింగ్ here what is f of d nana? f of d here is this one, d2 minus 4d plus 3. Exactly. So what is the auxiliary equation? f of m equals to 0. auxiliary equation వచ్చేసి f of m equals to 0, that is m square minus 4m plus 3 equals to 0. అవునా? సో ఇప్పుడు ఎలా రాయొచ్చు? m square minus 3m minus m అని రాయొచ్చు కదా, equals to 0. So if I take m as common, m ని నేను కామన్ తీస్తే m minus 3 ఉంది, అండ్ minus 1 ని కామన్ తీస్తే m minus 3 equals to 0. m minus 3 కామన్ తీస్తే m minus 1 వస్తుంది, equals to 0. అంటే m equals to 1, 3. తెలిసిందే కదా? రియల్ అండ్ డిస్టింక్ట్. m equal to 1 అవుతుంది ఇక్కడ m equal to 3 అవుతుంది. ఎస్ను. సో రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్ అయినప్పుడు వాట్ విల్ బి ద కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనా? అంటే ఇక్కడ రాస్తున్నా చూడండి. Let me divide the place. See, so m equals to 1, 3. Roots are real and distinct. So complementary function ఏమవుతుంది? yc value. So yc equals to c1 e power 1x plus c2 e power 3x, లేదా c1 e power 3x plus c2 e power x అని కూడా రాయొచ్చు. ఎస్ అను. ఫైన్. Now we have to calculate the value of yp, అంటే పర్టికులర్ ఇంటిగ్రల్. yp ఫార్ములా ఏంటి? 1/f of d
into phi of x. అవునా? ఓకే. సో వాట్ ఈజ్ f of d నానా? సో yp equals to 1 by d2 minus 4d plus 3. d2 minus 4d plus 3 into what is phi of x here? Phi of x here is, what is the phi of x value? This one, 1 by 2 into ఇది phi of x. So 1 by 2 into sin 5x plus sin x. అవునా? ఆల్ రైట్. ఇప్పుడు దీన్ని ఎలా చెప్పచ్చు అంటే సి 1 by d2 minus 4d plus 3 into 1 by 2 sin 5x. ఈ 1 by 2 దీనికి స్ప్లిట్ అవుతుంది, దీనికి స్ప్లిట్ అవుతుంది, అవునా కదా? ప్లస్ ఆర్ ఎల్స్ ఇలా ముందు రాసేద్దాం, ప్లస్ 1 by 2 sin x ముందు ఇలా రాద్దాం. తర్వాత ఇప్పుడు మనం స్ప్లిట్ చేద్దాం, అప్పుడు మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సో yp వాల్యూ ఏమవుతుంది అంటే 1 డివైడెడ్ బై d2 మైనస్ 4d ప్లస్ 3 ఇంటూ 1 by 2 sin 5x, ఎస్ అను, ప్లస్ 1 by d2 మైనస్ 4d ప్లస్ 3 1 by 2 sin x. అవునా? ఎగ్జాక్ట్లీ. ఎస్ అను. ఇప్పుడు ఈ 1 by 2 ముందుకు తీసుకొచ్చాం అనుకోండి, 1 by 2 ఇంటూ 1 by d2 మైనస్ 4d ప్లస్ 3 ఇంటూ సైన్ 5x అని రాయొచ్చు. అండ్ ఇక్కడ కూడా 1 by 2 ముందుకు తీసుకొస్తే కాన్స్టెంట్ కదా, సో 1 by d2 మైనస్ 4d ప్లస్ 3 ఇంటూ సైన్ x. ఇప్పుడు దీన్ని మనం ఎలా అనుకోవచ్చు నాన్న? yp ఈక్వల్స్ టు ఎలా అనుకోవచ్చు అంటే లెట్ yp ఈక్వల్స్ టు దిస్ ఈజ్ ఫస్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్, ఇది సెకండ్ పర్టికులర్ ఇంటిగ్రల్ అనుకుందాం. ఇండివిజువల్గా మనం సాల్వ్ చేద్దాం సో దట్ ఫర్ కన్వీనియన్స్ పర్పస్ అంతే. సరే, ఫస్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్ ఏంటి? 1 by 2 ఇంటూ 1 by d2 మైనస్ 4d ప్లస్ 3 sin 5x. సైన్ ఫంక్షన్ ఉంది కాబట్టి ఎక్కడెక్కడ సెకండ్ డెరివేటివ్ ఉంటుందో అక్కడ మాత్రమే మైనస్ బీ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయాలి. కాబట్టి ఇక్కడ b ప్లేస్లో 5 ఉంది, అవునా? సో పుట్ d2 ఈక్వల్ టు మైనస్ 5 square, that's nothing but minus 25. So what I'll be getting 1 by 2 into 1 by minus 25 minus 4d plus 3 sin 5x. Avuna? So it's 1 by 2 into 1 by minus 25 plus 3 is minus 22. Minus 22 minus 4d into sin 5x. Exactly. సరే, ఇప్పుడు మైనస్ 22 మైనస్ 4d కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు బోత్ సైడ్స్, అంటే బోత్ సైడ్స్ ఇన్ ద సెన్స్ బోత్ సైడ్స్ కాదు, బోత్ సింబల్స్లో నుంచి బోత్ సింబల్స్ ఆర్ మైనస్, అవునా కదా? కాబట్టి నేను మైనస్ని కామన్ తీసాను అనుకోండి, ఆ మైనస్ న్యూమరేటర్లో పెట్టేయచ్చు. అంటే 1 by 2 ఇంటూ మైనస్ 1 by ఐ కెన్ రైట్ 4d ప్లస్ 22 ఇంటూ సైన్ 5x, అవునా? సో 1 by 2 ఇంటూ మైనస్ 1 by 4d ప్లస్ 22 సైన్ 5x వచ్చింది. ఎస్ అను. సో let me erase this. ఇప్పుడు మనం ఎలా చేయొచ్చు అంటే సీనా. సో 1 by 2 నేను కనుక్కుంటుంది ఎవరు? నేను ఫైండ్ అవుట్ చేస్తున్నది పర్టికులర్ ఇంటిగ్రల్ 1, అవునా కదా? సో 1 by 2 ఇంటూ 4d ప్లస్ 22 ఉంది, సెకండ్ డెరివేటివ్ లేదు, ఫస్ట్ డెరివేటివ్ ఉంది. అంటే ఇప్పుడు రేషనలైజేషన్ చేయాలి, అంటే 4d మైనస్ 22తో రేషనలైజేషన్ చేయాలి. మైనస్ ఆల్రెడీ ఉంది కదా, సో 4d మైనస్ 22 డివైడెడ్ బై 4d ప్లస్ 22 ఇంటూ 4d మైనస్ 22, ఎస్ అను, ఇంటూ సైన్ 5x, అవునా కదా? సో మైనస్ 4d మైనస్ 22 ఆల్రెడీ ఇక్కడ 1 by 2 ఉంది, డివైడెడ్ బై a ప్లస్ b ఇంటూ a మైనస్ b, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, 4d హోల్ స్క్వేర్ అంటే 16 d2 వస్తుంది, 4 స్క్వేర్ ఈ 16, ఇది సెకండ్ డెరివేటివ్ d2 అవుతుంది, మైనస్ 22 హోల్ స్క్వేర్, 22 ఇంటూ 22, అవునా కదా? అంటే 20 ప్లస్ 2 ఇంటూ 22 ఇంటూ అంటే దిస్ ఈజ్ 44, 40 ప్లస్ 44 అంటే 484, ఎస్ అను. సో దిస్ ఈజ్ 484, అంతేనా? సో దిస్ ఈజ్ 484. తర్వాత సో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్, ద వాల్యూ దట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ హియర్ ఈస్ సి, బిఫోర్ దట్ ఇక్కడ మనం సైన్ 5x రాయాలి కదా, యా సైన్ 5x. ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే మీరు ఇక్కడ మీరు 2ని కామన్ తీసేయచ్చు, అప్పుడు 2d ప్లస్ 11 వస్తుంది, 2 ఇంటూ 2 కూడా చేసేయచ్చు, అలా కూడా చేయొచ్చు.
ఇక్కడ మీరు కావాలంటే మళ్ళీ మీరు 2ని కామన్ తీసి ఇక్కడ ఒక 2ని క్యాన్సిల్ చేయొచ్చు. ఆర్ఎల్స్ మీకు ఇంకా ఇది కన్ఫ్యూజన్గా టఫ్గా అనిపించింది అనుకోండి, డైరెక్ట్గా 2ని కామన్ తీసేయండి, తప్పేం లేదు. అంటే ఇక్కడ 4D + 22 ఉంది కదా, అప్పుడు ఇంకా క్యాలిక్యులేషన్ ఈజీగా అయిపోతుంది. అంటే ఇన్ ద సెన్స్ సి 1/2 ఇంటూ -1 డివైడెడ్ బై 4D + 22 నుంచి 2 కామన్ తీసాను అనుకోండి, 2D + 11 అవుతుంది. అవునా? దిస్ ఇస్ sin 5x, రైట్? యా, 2 2s 4 కదా, సో దిస్ ఈజ్ మైనస్ని కూడా ముందు తీసుకొచ్చాను. సో -1/4 ఇంటూ 1/2D + 11 sin 5x. అవునా? ఇప్పుడు 2D - 11తో రేషనలైజేషన్ చేయొచ్చు, ఇప్పుడు ఇంకా ఈజీగా ఉంటుంది. సో -1/4 2D - 11 డివైడెడ్ బై 2D + 11 ఇంటూ 2D - 11, ఓకేనా? sin 5x, రైట్? సో -1/4 2D - 11 a + b × a² - b² అంటే 4D2 11² ఈజ్ -121, అవునా కదా? ఎస్ అవును? ఫైన్. ఇప్పుడు సెకండ్ డెరివేటివ్ కనిపిస్తోంది కాబట్టి మనం -5² సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఎస్ అవును? కాబట్టి పుట్ d2 = -5² అంటే -25. సో ఏమవుతుందన్నా, ఫస్ట్ దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫస్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్, అవునా కదా? సో ఫస్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్ ఏమవుతుంది అంటే -1/4 2D - 11 4 ఇంటూ -25 -121 sin 5x, అవునా? తర్వాత చూడండి, -1/4 this is 2D - 11 divided by this is -100 25 4 100 కదా, -121 sin 5x, రైట్? సో ఇప్పుడు 100 121 ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 221 వస్తుంది, అవునా? సో -1/4 ఇంటూ 1/-221, ఎస్ అవును, ఇంటూ 2D - 11 ఇంటూ sin 5x. సో వాట్ ఐల్ బి గెటింగ్ 4 2s 8 4 2s 8 4 1s 4 అంటే మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. 1/884 ఇంటూ 2D sin 5x -11 sin 5x, ఎస్ అవును? సో 1/884 ఇంటూ 2 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ sin 5x ఈజ్ cos 5x ఇంటూ దిస్ ఈజ్ 5, అవునా కదా? 5xకి డెరివేటివ్ 5 -11 sin 5x. So what I'll be getting, first particular integral value is 1/884 2 5s 10 kada, 10 cos 5x minus 11 sin 5x. This is first particular integral value. Okay na? Sare, ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? సెకండ్ పర్టికులర్ ఇంటిగ్రల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సెకండ్ పర్టికులర్ ఇంటిగ్రల్ వాల్యూ ఎంత నాన్న? ఇది కదా. So let's find out that is this one 1/2 into 1/d2 minus 4d plus 3 sin x. అంతే కదా. ఇక్కడ b ప్లేస్లో ఎంత ఉంది? 1 ఉంది. sin bx అంటే b ప్లేస్లో 1 ఉన్నట్టు కదా. కాబట్టి సెకండ్ డెరివేటివ్ d2 ప్లేస్లో 1 రీప్లేస్ చేయాలి. సో పుట్ d2 ఈక్వల్స్ టు -1 హోల్ స్క్వేర్. మైనస్ మర్చిపోకండి, -1. ఎస్ ఆర్ నో? రైట్. సో ఇట్స్ 1/2 1/-1 d2 ప్లేస్లో -1 పెట్టాలి, అవునా కదా? -4d plus 3 sin x, అవునా? సో 1/2 ఇంటూ 1/-4d 3 - 1 is 2 కదా, +2 sin x. ఎస్ అవును. ఇప్పుడు -4d ప్లస్ ఇక్కడ మైనస్ కామన్ తీసాను అనుకో, నాకేం వస్తుందన్నా? మైనస్ పైన పెట్టేస్తే 4d - 2 అయిపోతుంది. ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ వస్తుంది, అంతే కదా, మైనస్ కామన్ తీసినప్పుడు. ఫైన్, సరే. సి, సో ఇప్పుడు మనం 4d + 2తో మల్టిప్లై చేద్దాం. 4d + 2తో రేషనలైజేషన్ చేద్దాం. సో 4d - 2 ఇంటూ 4d + 2, రైట్, sin x. ఎస్ అవును? ఫైన్. సో ఇదేమవుతుందన్నా? 1/2 ఇంటూ -4d + 2 డివైడెడ్ బై a + b × a - b a² - b² అంటే 16d2 - 4. 2² is 4 కదా.
సరే ఇప్పుడు సో తర్వాత మళ్ళీ బీ ప్లేస్లో 1 ఉంది కాబట్టి మైనస్ బీ స్క్వేర్ పెడతాం d2 ప్లేస్లో. సో పుట్ d2 ఈక్వల్స్ టు -1 స్క్వేర్ ఇన్ ద సెన్స్ -1 ఇట్ సెల్ఫ్. సో 1 స్క్వేర్ అనమాట. ఓకే ఫైన్. సో ఈ మైనస్ ముందుకు తీసుకురండి. 4d + 2 డివైడెడ్ బై 16 ఇంటూ -1 - 4 sin x, right? So -1/2 into 4d + 2 divided by -16 - 4 sin x. అంతేనా? సో -16 - 4 ఎంత? -20. సో -1/2 into -1/20. Yes or no? Into 4d + 2 sin x. సో మైనస్ ఇంటూ మైనస్ దానికి న్యూమరేటర్ ఉంటే మల్టిప్లై చేస్తాం, డినామినేటర్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసేయచ్చు. సో 1/2 into 20 ఎంత? 40. 1/40 4d sin x ప్లస్ 2 sin x. అంతేనా? ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఏం సాల్వ్ చేస్తాం నేను? ఇదంతా ఎవరు? సెకండ్ పర్టికులర్ ఇంటిగ్రల్ వాల్యూ. సో 1/40 into 4 into derivative of sin is nothing but cos. Yes or no? Plus 2 sin x. సో 2 టేబుల్ పోతుంది కదా, రెండిట్లోంచి 2 టేబుల్గా తీసుకొస్తే 2/40 కామన్ తీసాను. సో 2 cos x ప్లస్ sin x వస్తుంది. సో 220 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 1/20 2 cos x ప్లస్ sin x. కెన్ ఐ రైట్ లైక్ దిస్? ఎస్. సో ఫస్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్ ఇది అండ్ ద సెకండ్ పర్టికులర్ ఇంటిగ్రల్ ఈజ్ 1/20 sin x 2 cos x ప్లస్ sin x. అంతేనా? సో వాట్ ఈస్ ద పర్టికులర్ ఇంటిగ్రల్ yp వాల్యూ? ఇట్స్ నథింగ్ బట్ ఫస్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్ ప్లస్ సెకండ్ పర్టికులర్ ఇంటిగ్రల్. అవునా కదా? సో ఫస్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్ ఈజ్ దిస్ వన్ 1/884 అవునా ఇంటూ 10 cos 5x minus 11 sin 5x plus this one plus 1/20 2 cos x plus sin x. ఇది పర్టికులర్ ఇంటిగ్రల్. ఇప్పుడు సొల్యూషన్ కావాలి. ఎస్ అను. సో సొల్యూషన్ వచ్చేసి మనకి ఇందాక రూట్స్ ఫైండ్ అవుట్ చేసాం. 1, 3 అనేవి రూట్స్ కదా. సో 1, 3 రూట్స్ కాబట్టి లెట్ మీ ఎరేజ్ దిస్. 1, 3 రూట్స్ కాబట్టి కాంప్లిమెంటరీ ఫంక్షన్ మనం ఎలా రాసాము? సిన్స్ రూట్స్ ఆర్ 1, 3 మనకి yc ఎంత వచ్చిందానా? c1 e power x ప్లస్ c2 e power 3x. 1, 3 కదా రూట్స్. లేదా c1 e power 3x ప్లస్ c2 e power 1x అని కూడా రాయొచ్చు. ఎస్ అను. కాబట్టి వాట్ ఈస్ ద సొల్యూషన్? ద సొల్యూషన్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ సొల్యూషన్ ఈస్ y ఈక్వల్స్ టు yc ప్లస్ yp. అంతేనా? సో y ఈక్వల్స్ టు c1 e power x ప్లస్ c2 e power 3x plus this entire term 1/884 into 10 cos 5x minus 11 sin 5x అవునా plus 1/20 2 cos x plus sin x where c1 and c2 are constants. Where c1 and c2 are constants. ఈ విధంగా రాస్తాం. అర్థమైందా నాన్న? దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇక్కడ ఏంటంటే సింగిల్ సైన్ ఫంక్షన్ సింగిల్ కాస్ ఫంక్షన్ ఇవ్వకుండా రెండింటిని కూడా ప్రొడక్ట్ ఫార్మాట్లో ఇచ్చాడనమాట. ఇది ఒక మోడల్. ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఒక కాంపౌండ్ యాంగిల్ ఫార్ములా ఏదో ఒకటి మనం వాడుకోవాలి. ఇక్కడ 2 sin a cos b ఫార్మాట్ ఉందంటే sin of a plus b plus sin of a minus b ఫార్ములా వాడుకుని మనం ఎడిషన్ కానీ ప్లస్ కానీ వచ్చేలాగా చేయాలి. అయితే కొంతమంది చేసే మిస్టేక్ ఏంటంటే ఈ ప్రాబ్లంలో రీజన్ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే చెప్పండి చూడండి జాగ్రత్తగా. కొంతమంది ఎలా చేసేస్తారంటే ఇప్పుడు yp ఈక్వల్ టు 1/f of d into phi of x అన్నారు కదా. సో ఎలా చేస్తారంటే yp ఈక్వల్స్ టు 1 దిస్ ఫంక్షన్ అంటే d2 - 4d + 3 ఇంటూ ఇది రాస్తారు. బాగానే ఉంది. sin 3x ఇంటూ cos 2x అని రాస్తారు. తర్వాత ఏం చేస్తారంటే 1/d2 - 4d + 3 ఇంటూ sin 3x ఇంటూ 1/d2 - 4d + 3 ఇంటూ cos 2x రాసేస్తారు. దీన్ని pi1 అనుకుంటారు ఇంటూ pi2 అనుకుంటారు. దిస్ ఈజ్ రాంగ్. ఇలా ప్రొడక్ట్ ఫార్మాట్లో ఉండదు. ఇలా చేయకూడదు. ఇది తప్ప ఆన్సర్ వస్తుంది. అర్థమైందా? మీరు ఎప్పుడు ఇలా స్ప్లిట్ చేసుకోవాలి అంటే ఎందుకంటే ఇది డెరివేటివ్. అవునా కదా? ఎస్ అను. సో డెరివేటివ్ ఫంక్షన్ ఆఫ్ డెరివేటివ్లో ఉంది. ఇప్పుడు d/dx ఆఫ్ u + v ఉందనుకోండి. du/dx ప్లస్ dv/dx
అది మైనస్కైనా అంతే. కానీ d/dx ఆఫ్ u ఇంటూ v ఎంత, u ఇంటూ dv/dx ప్లస్ v ఇంటూ du/dx ఇలా వస్తుంది తప్ప du/dx ఇంటూ dv/dx రాదు. అంటే మల్టిప్లికేషన్కి డివిజన్కి వేరే ఫార్ములాస్ ఉన్నాయి, ఇంటిగ్రేషన్కి అయినా అంతే. సమ్మేషన్కి అడిషన్కి కూడా ప్లస్కి మైనస్కి కూడా ఇలా స్ప్లిట్ అవుతుంది, కానీ వీటికి అవ్వదు. గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ రాంగ్, దిస్ ఎంటైర్లీ రాంగ్. కాబట్టి దీన్ని మనం కాంపౌండ్ యాంగిల్ని యూస్ చేసుకుని మార్చుకోవాలి. రైట్, దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్రీవియస్ ఇయర్ పేపర్లో కూడా వచ్చింది. ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next one. All right friends, look at this question. Solve y double dash minus 2y dash plus 2y equals to e power x plus cos x కదా. సో మనకి y ఫార్మాట్స్లో ఇచ్చాడు, ఇది ఈజ్ నథింగ్ బట్ dy/dx. ఇక్కడ సెకండ్ డెరివేటివ్ ఫస్ట్ డెరివేటివ్ అని దాని అర్థం, అవునా? సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఈక్వేషన్, గివెన్ y double dash minus 2y dash plus 2y ఈక్వల్స్ టు e power x plus cos x, అవునా కదా? దీన్ని ఎలా రాయొచ్చు అంటే సెకండ్ డెరివేటివ్ కాబట్టి d2y నాన్న, ఇది మైనస్ 2 ఇంటూ dy. డెరివేటివ్ ఆఫ్ y ఈజ్ y డాష్, సెకండ్ డెరివేటివ్ ఆఫ్ y ఈజ్ y డబుల్ డాష్, అవునా? ప్లస్ 2y ఈక్వల్స్ టు e power x plus cos x. ఎస్ అవును. ఇప్పుడు మనం y కామన్ తీసామనుకోండి, d2 మైనస్ 2d ప్లస్ 2 ఇంటూ y ఈక్వల్స్ టు e power x plus cos x. ఎస్ అవును. ఇప్పుడు ఎట్లా ఉంది? దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ f of d ఇంటూ y ఈక్వల్స్ టు phi of x. ఈ ఫార్మాట్లో ఉంది. ఎస్ అవును. కాబట్టి సొల్యూషన్ ఏమవుతుంది? సో ది సొల్యూషన్ y ఈక్వల్స్ టు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్, ఐ మీన్ y ఈక్వల్స్ టు yc ప్లస్ yp, అవునా? ఫైన్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ వన్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? కాంప్లిమెంటరీ ఫంక్షన్, సేమ్ ప్రాసెస్ కదా. ఫైన్. సో హియర్ వాట్ ఈజ్ f of d నానా? f of d హియర్ ఇస్ d2 మైనస్ 2d ప్లస్ 2, అవునా కదా? సో వాట్ ఈజ్ ఆక్సిలరీ ఈక్వేషన్? ఆక్సిలరీ ఈక్వేషన్ f of m ఈక్వల్స్ టు 0 కాబట్టి d ప్లస్ m రీప్లేస్ చేస్తాము, దట్ ఈస్ m స్క్వేర్ మైనస్ 2m ప్లస్ 2 ఈక్వల్స్ టు 0, అవునా కదా? సో m స్క్వేర్ మైనస్ 2m ప్లస్ 2 ఈక్వల్స్ టు 0 అని తీసుకున్నప్పుడు ఇక్కడ మనం మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ b స్క్వేర్ మైనస్ 4ac/2a ఫార్మాట్ నుంచి రాద్దాం. సో m ఈక్వల్స్ టు, ఎందుకంటే మనం ఇక్కడ 2 1s 2, 2 + 1 3, 2 - 1 1, కానీ ఇది ఈ నెంబర్ని సాటిస్ఫై చేయట్లేదు కాబట్టి వీ హ్యావ్ టు యూస్ ద ఫార్ములా. సో మైనస్ b ప్లేస్లో మైనస్ 2 ఉంది, అవునా? మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ b స్క్వేర్ అంటే మైనస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a ప్లేస్లో 1 ఉంది, c ప్లేస్లో 2 ఉంది, 4ac/2a, 2 ఇంటూ 1, రైట్? సో దిస్ ఇస్ 2, మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ప్లస్, దిస్ ఇస్ 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ఇస్ 4, 4 2 is 8 కాబట్టి మైనస్ 8 డివైడ్ బై 2 1s 2. సో 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ మైనస్ 4 డివైడెడ్ బై 2, అవునా? సో ఇక్కడ m వాల్యూస్ ఏమొస్తున్నాయి నాన్న? 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ మైనస్ 4 అంటే ఇట్స్ 2i, 4కి రూట్ 2 కదా, అండ్ రూట్ మైనస్ 1 అంటే ఇట్స్ ఇమాజినరీ నెంబర్ i డివైడెడ్ బై 2. సో 2 కామన్ తీస్తే 1 ప్లస్ ఆర్ మైనస్ i వస్తుంది. సో వాట్ ఆర్ ద రూట్స్ నాన్న? 1 ప్లస్ i ఒక రూట్, 1 మైనస్ i ఒక రూట్. ఇక్కడ ఏంటంటే కాంప్లెక్స్ కాంజుగేట్ వచ్చాయి, ద రూట్స్ ఆర్ కాంప్లెక్స్ కాంజుగేట్ కాబట్టి కాసు సైన్లో వస్తుంది. ఆల్ఫా ప్లేస్లో 1 ఉంది, బీటా ప్లేస్లో కూడా 1 ఉంది. ఎప్పుడైతే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కాంప్లిమెంటరీ ఫంక్షన్స్లో ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా ఫార్మాట్లో ఉందో ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ c1 కాస్ బీటా ఎక్స్ ప్లస్ c2 సైన్ బీటా ఎక్స్, ఇదే కదా మనం చెప్పుకున్నటువంటి కాంప్లిమెంటరీ ఫంక్షన్. ఇలా ఉన్నప్పుడు ఇక్కడ ఆల్ఫా ప్లేస్లో 1, బీటా ప్లేస్లో కూడా 1 ఉంది కాబట్టి వాట్ ఈస్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్ అన్న? రూట్స్ ఆర్ కాంప్లెక్స్ కాంజుగేట్ అని రాయండి, రైట్? సో yc ఈక్వల్ టు ఈ పవర్ 1x అంటే ఈ పవర్ ఆల్ఫా ప్లేస్లో 1 కాబట్టి ఈ పవర్ x ఇంటూ c1 కాస్ 1x ప్లస్ c2 సైన్ 1x, 1x అన్న x అన్న రాసుకోవచ్చు సింపుల్గా. సో దిస్ ఈస్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ అండ్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ us టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ పర్టికులర్ ఇంటిగ్రల్. ఓకే, సో వాట్ ఈస్ ద సెకండ్ స్టెప్? దట్ ఈస్ పర్టికులర్ ఇంటిగ్రల్. yp ఫార్ములా ఎంత? 1/f of d ఇంటూ phi of x. ఆల్రెడీ మనం ఇక్కడ phi of x అని డిఫైన్ చేసాం కదా. సో yp ఈక్వల్స్ టు 1/d2 మైనస్ 2d ప్లస్ 2, అంతేనా? రైట్. ఇంటూ phi of x ఎంత? e పవర్ x ప్లస్ కాస్ x. సో ఇప్పుడు దీన్ని మనం స్ప్లిట్ చేసుకోవాలి, ప్లస్ ఉంది కదా, ప్లస్ సింబల్ ఉంది కాబట్టి స్ప్లిట్ చేసుకోవచ్చు ఈజీగా. సో 1/d2 మైనస్ 2d ప్లస్ 2 ఇంటూ ఈ పవర్ x ప్లస్ 1/d2 మైనస్ 2d ప్లస్ 2 ఇంటూ కాస్ x, అవునా? సో దిస్ ఇస్ yp అంటే లెట్. ఇప్పుడు మనం ఏం రాయాలి? లెట్ yp ఈక్వల్స్ టు దిస్ ఇస్ పర్టికులర్ ఇంటిగ్రల్ 1, ఇది పర్టికులర్ ఇంటిగ్రల్ 2 అనుకుందాం. ఈ రెండింటి యొక్క ఎడిషనే దిస్ yp, అంతే కదా. ఇండివిజువల్గా
ఈ ఫస్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్ సెకండ్ పర్టికులర్ ఇంటిగ్రల్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో 1 డివైడెడ్ బై d2 మైనస్ 2d ప్లస్ 2 ఈ పవర్ ఎక్స్. అంటే ఈ పవర్ ఏఎక్స్ ఫార్మాట్ కనిపిస్తుంది, అవునా కదా? ఏ ప్లేస్లో 1 ఉంది కదా, సో ఏ ప్లేస్లో 1 ఉంది కాబట్టి ఎక్కడెక్కడ d ఉందో అక్కడే మనం 1 పెట్టాలి అకార్డింగ్ టు రూల్ నెంబర్ 1. చేస్తాను. సో పుట్ d ఈక్వల్స్ టు 1. గుర్తుపెట్టుకోండి, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఈ పవర్ ఏఎక్స్ ఉన్నప్పుడు ఎక్కడెక్కడ d ఉందో అక్కడక్కడ ఏ వాల్యూ పెడతాం. కానీ సైన్ bx కానీ కాస్ bx కానీ ఉన్నప్పుడు సెకండ్ డెరివేటివ్లో మాత్రమే మైనస్ b స్క్వేర్ పెడతాం. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఫైన్. Put d equals to 1. So 1 divided by 1 square minus 2 into 1 plus 2 e power x. So this is 1 by 1 plus 2 is 3. 3 minus 2 is nothing but 3 minus 2 is 1 again. So 1 e power x. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్ వాల్యూ ఎంత వచ్చింది? ఇట్స్ e power x. ఓకేనా? దిస్ ఇస్ e power x. ఓకే ఫైన్. ఇప్పుడు మనం సెకండ్ పర్టికులర్ ఇంటిగ్రల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, రైట్? సో ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాను, చూడండి. సెకండ్ పర్టికులర్ ఇంటిగ్రల్ వాల్యూ ఈజ్ 1 బై d2 మైనస్ 2d ప్లస్ 2 ఇంటూ కాస్ ఎక్స్ కదా. బీ ప్లేస్లో 1 ఉంది, కాస్ bx అనుకోవాలి కదా. బీ ప్లేస్లో 1 ఉంది కాబట్టి సెకండ్ డెరివేటివ్ ఎక్కడెక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రమే మైనస్ 1 స్క్వేర్ పెడతాం. పుట్ d2 ఈక్వల్ టు మైనస్ 1 స్క్వేర్, ఇట్స్ నథింగ్ బట్ మైనస్ 1. సో ఏమొస్తుందన్న 1 బై d2 ప్లేస్లో మైనస్ 1 పెట్టాలి. మైనస్ 1 మైనస్ 2d ప్లస్ 2 కాస్ ఎక్స్. ఎస్ అను. సో 2 మైనస్ 1 ఈజ్ 1. సో మైనస్ 2d ప్లస్ 1 కాస్ ఎక్స్. ఇప్పుడు మైనస్ కామన్ తీసాను అనుకోండి, మైనస్ 1 బై 2d మైనస్ 1 అయిపోతుంది. సో మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి? రేషనలైజేషన్ చేయాలి. అంటే 2d ప్లస్ 1తో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. సో మైనస్ ఆఫ్ 2d ప్లస్ 1 డివైడెడ్ బై 2d మైనస్ 1 ఇంటూ 2d ప్లస్ 1 కాస్ ఎక్స్. ఎస్ అను. అంటే ఏ ప్లస్ బి ఇంటే మైనస్ బి ఈజ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, అంటే 4d2 మైనస్ 1 వస్తుంది. సో మైనస్ ఆఫ్ 2d ప్లస్ 1 డివైడెడ్ బై 4d2 మైనస్ 1 cos x. Yes or no? Fine. This is second particular integral. ఇంకా మనకి సాల్వ్ అవ్వలేదు. లెట్స్ సాల్వ్ దిస్. వెరీ ఇంపార్టెంట్ అన్న ఈ ప్రాబ్లమ్స్ అని, చాలా ఇంపార్టెంట్ ఈ సెషన్. సో ఇప్పుడు మనం కంటిన్యూ చేద్దాం సెకండ్ పర్టికులర్ ఇంటిగ్రల్ని దాని నుంచి. సో ఏమొచ్చిందన్న pi2, దిస్ ఈజ్ మైనస్ ఆఫ్ 2d ప్లస్ 1 డివైడెడ్ బై డైరెక్ట్ వేసేద్దాం 4d2 మైనస్ 1. కాబట్టి d2 ప్లేస్లో ఎంత పెట్టాలి? కాస్ ఎక్స్ కాబట్టి బీ ప్లేస్లో 1 ఉంది కాబట్టి పుట్ d2 ఈక్వల్స్ టు మైనస్ 1. పుట్ d2 ప్లేస్లో మైనస్ 1 స్క్వేర్ పెడతాం, అంటే ఇట్స్ మైనస్ 1. అవునా? ఫైన్. సో సీ ఫ్రెండ్స్, సో వాట్ ఐ విల్ బి గెటింగ్? మైనస్ ఆఫ్ 2d ప్లస్ 1 డివైడెడ్ బై 4 టైమ్స్ ఆఫ్ d2 ప్లేస్లో మైనస్ 1 పెట్టండి. మైనస్ 1 కాస్ ఎక్స్ కదా. సో మైనస్ ఆఫ్ 2d ప్లస్ 1, this is 4 into minus 1 is minus 4. Minus 4 minus 1 is nothing but minus 5 cos x. So minus minus gets cancelled. 1 by 5 అలాగే ఉంది. 2d plus 1 cos x కదా. 2d plus 1 into cos x by 5 ఇలా రాశాను. సో 2d cos x plus 1x, 1 into cos x, అవునా? 1 by 5 into 2d cos x plus 1 into cos x is cos x. So derivative of cos is nothing but what? Minus sign. అంతేనా? సో వాట్ విల్ బి గెటింగ్ నా 1 by 5 ఇంటూ మైనస్ 2 sin x ప్లస్ కాస్ ఎక్స్, రైట్? దిస్ ఈజ్ సెకండ్ పర్టికులర్ ఇంటిగ్రల్. సో వైపీ వాల్యూ ఏమవుతుందన్న ఫస్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్ ప్లస్ సెకండ్ పర్టికులర్ ఇంటిగ్రల్ కదా. అంటే ఈ పవర్ ఎక్స్ ప్లస్ దిస్ వన్ 1 by 5 ఇంటూ మైనస్ 2 sin x ప్లస్ మైనస్ 2 sin x ప్లస్ కాస్ ఎక్స్. అంతేనా? దిస్ ఈజ్ వైపీ, రైట్? ఓకే, ఇప్పుడు మనకి వైపీ కూడా వచ్చింది. సో వాట్ ఈస్ ద సొల్యూషన్ అన్న? సొల్యూషన్ ఇస్ y ఈక్వల్స్ టు yc ప్లస్ yp. కాబట్టి yc వాల్యూ ఇస్ ఆల్రెడీ మనం ఎంత వచ్చిందన్న? వాట్ ఆర్ ద రూట్స్ దట్ వీ అబ్టైన్? మనకి కాంప్లెక్స్ రూట్స్ వచ్చాయి కదా, 1 + i 1 - i, 1 + i 1 - i వచ్చాయి కాబట్టి మనం ఏం రాస్తాం? సో సొల్యూషన్ ఇస్ e పవర్ 1x అంటే e పవర్ x ఇంటూ c1 cos 1x ప్లస్ c2 sin 1x. అంతేనా? ఇదే కదా మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ చూసాము. ప్లస్ వాట్ ఈస్ వైపీ హియర్? దిస్ వన్ e పవర్ x ప్లస్ 1 by 5 ఇంటూ మైనస్ 2 sin x ప్లస్ cos x. ఓకే, దిస్ ఈస్ ద రిక్వైర్డ్ సొల్యూషన్, రైట్? దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. డైరెక్ట్గా అడిగాడు మనల్ని ఇక్కడ ప్లస్ ఇచ్చి. రెండింటిని మనం స్ప్లిట్ చేస్తాం. రూల్ నెంబర్ 1 రూల్ నెంబర్ 2 యొక్క కాంబినేషన్, సరేనా? ఈ మోడల్లో కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట.
రైట్ ఫ్రెండ్స్, దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ సెషన్లో మరిన్ని క్వశ్చన్స్ మనం సాల్వ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టేక్ కేర్. Bye.